అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము శ్లోకం 13 ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. తెలుగు తాత్పర్యం: ఓం అని జపిస్తూ నన్ను స్మరిస్తూ శరీరాన్ని విడిచినవాడు పరమగమ్యాన్ని చేరుకుంటాడు. హిందీ तात्पर्य: ओम का उच्चारण करते हुए और मेरा स्मरण करते हुए जो शरीर त्यागता है वह परमगति को प्राप्त होता है. इंग्लिश मीनिंग: uttering Om and remembering me, one who leaves the body attains the supreme goal. అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము శ్లోకం 14 అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. తెలుగు తాత్పర్యం: ఎల్లప్పుడూ నన్నే ధ్యానించే యోగికి నేను సులభంగా లభిస్తాను. హిందీ तात्पर्य: जो व्यक्ति निरंतर मेरा स्मरण करता है उसके लिए मैं सहज उपलब्ध हूँ. इंग्लिश मीनिंग: For one who constantly remembers me with undivided mind, I am easily attainable. అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము శ్లోకం 15 మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. తెలుగు తాత్పర్యము: నన్ను పొందిన మహాత్ములు ఈ దుఃఖమయమైన నశ్వరమైన జన్మను మళ్ళీ పొందరు. హిందీ तात्पर्य: मुझे प्राप्त होकर महान आत्माएं इस दुखमय और नश्वर संसार में पुनर्जन्म नहीं लेती. इंग्लिश मीनिंग: हैविंग attained me, great souls don't take birth again in this temporary world of suffering.